మీలో ఎంతమంది ఈ మెట్రో రైల్ వాడతారు? అంటే ఈ మెట్రో నెట్వర్క్ అంటాం చూసారా? మొన్న మనోహర్ లాల్ ఖాటర్ అని ఈయన మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని అంటారు. ఈయన ఒక షాకింగ్ వార్త చెప్పారు. అంటే మెట్రో రైల్ వాడే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం. త్వరలోనే భారత్ ద సెకండ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ద వరల్డ్, అంటే మనము అమెరికాను ఓవర్టేక్ చెయ్యబోతున్నాము. ఇది మీకు మామూలు వార్తగా అనిపించవచ్చు. మెట్రో రైల్ వాడేవాళ్ళు భారత్లో ఈ మెట్రో నెట్వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో మన యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి, ఇది మీరు ఆలోచించారనుకోండి, రియలీ ఇట్స్ ఏ షాకింగ్ న్యూస్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మనం ఏకంగా అమెరికాను ఓవర్టేక్ చెయ్యబోతున్నాము అంటే, మీకు చూడండి, జర్మనీ యొక్క అంబాసిడర్, సో ఆయన న్యూఢిల్లీలో నుంచి ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు అంటే, ఒక్కసారి ఢిల్లీ మెట్రో రైల్లో ట్రావెల్ చెయ్యండి, తర్వాత మీరు జర్మనీ వెళ్ళండి, మా మెట్రో నెట్వర్క్ని చూడండి, ఎవరిది బెటరో మీకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఢిల్లీ మెట్రో నెట్వర్క్ ఫార్ సుపీరియర్ దెన్ జర్మనీ అని జర్మన్ అంబాసిడర్ చెప్తున్నాడు. సో ఇప్పుడు 2014 నుంచి మీరు చూసారనుకోండి, గత 10 ఏళ్ల నుంచి భారత్ యొక్క ఈ మెట్రో నెట్వర్క్ ఏ స్థాయిలో మీకు ఎక్స్పాండ్ అవుతుంది అంటే, మనము ఇవాళ అమెరికాను ఓవర్టేక్ చెయ్యబోతున్నాము. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మనం అమెరికాను ఓవర్టేక్ చెయ్యబోతున్నామంటే ఆల్రెడీ మీరు భారతదేశంలో చూసారనుకోండి, మీకు కోల్కతా గురించి మాట్లాడతాం. కోల్కతాలో మీకు మెట్రో నెట్వర్క్ అద్భుతము అని చెప్తారు. మీకు ఎంత 47 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఈ రైడ్ చాలా చాలా బాగుంటుంది. అదే మీరు హైదరాబాద్ అన్నారు అనుకోండి, 67 కిలోమీటర్ల పొడవు మీకు ఈ మెట్రో రైల్వే నెట్వర్క్ అనేది ఉంటుంది. ఇక ముంబై అంటే 46 కిలోమీటర్లు మాత్రమే, చెన్నై అన్నారు అంటే 56 కిలోమీటర్లు. సరే, ఇప్పుడు మన దేశం యొక్క రాజధాని ఢిల్లీ అని అన్నారు అనుకోండి, 349 కిలోమీటర్లు. జస్ట్ ఇమాజిన్ అండి, ఇదంతా ఏంటంటే మామూలు వాళ్ళకి అర్థం కాదు, కానీ మీరు 349 కిలోమీటర్ల పొడవు మీరు ఈ మెట్రో రైల్ అనేది మీరు వెయ్యగలిగారు. మీకు అక్కడ ప్యాసింజర్లు అనేవాళ్ళు ట్రావెల్ చేయగలుగుతున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా, 1 కిలోమీటర్ మెట్రో రైల్ ట్రాక్ వెయ్యాలి, ఈ ట్రైన్ ప్రయాణం అనేది చెయ్యాలి అంటే 222 కోట్ల రూపాయలు మీకు ఖర్చు అవుతుందండి. అలాంటిది మనము ఎంత పెట్టి టికెట్ కొంటున్నాము, మంత్లీ పాస్ ఎంత కొంటున్నాము ఆలోచించామనుకోండి, ఈ రెవెన్యూ రావడానికి మీకు మెట్రో రైల్లో వెళ్ళాలి అంటేనే ఎంత ఒక లగ్జూరియస్ ట్రావెల్ అండి, ఎంత బాగుంటుంది. ఆ ఏసీ ఏమిటి, మనము ఈ పొల్యూషన్లో ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి బాబో ఇది ఏంట్రా అని చెప్పి రేపు ఎన్నో సమస్యలు, హెల్త్ పరమైన సమస్యలు ఎన్నో వస్తాయి. ఎందుకు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, పొల్యూషన్, మీకు నడువు నొప్పి, బ్యాక్ పెయిన్, మెడ నొప్పి, స్పాండిలైటిస్ ఇన్ని ఉంటాయి. అదే ఇవన్నీ మానేసి మీరు మెట్రో రైల్లో వెళ్ళారనుకోండి, ఎంత బాగుంటుంది, ఎంత స్మూత్ రైడ్, ఎంత ఫాస్ట్గా మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారు. అలాంటిది లాస్ట్ 10 ఇయర్స్లో మనము ఈ మేజర్ సిటీస్ కాదండి, చిన్న చిన్న 2 టైర్ సిటీస్ అంటారు, ఒక లక్నో అనండి, కాన్పూర్ అనండి, పూణే అనండి, మీకు అలాగే అహ్మదాబాద్, ఇలాంటి నగరాల్లో కూడా ఇవాళ మనం మెట్రోని చూడొచ్చు. దాంతో ఇవాళ మనము సెకండ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అనబడే ట్యాగ్ ఉందనుకోండి. ఇప్పుడు మనం చైనాని చూద్దాం. చైనా ఎంత పెద్ద దేశం అండి, మీకు 95,96,960 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే భారత్ కన్నా 3 ఇంతలు పెద్ద దేశం. అదే మీరు భారత్ని తీసుకున్నారనుకోండి, 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే మనకన్నా చైనా 3 ఇంతలు మీకు పెద్ద దేశం. సో వాళ్ళ మెట్రో నెట్వర్క్ ఎంతో చెప్పమంటారా అంటే, ప్రపంచంలో నంబర్ 1గా ఉండే దేశం 4,201 కిలోమీటర్స్ అండి. ఇది ఎంటైర్ చైనాలో ఉండే మెట్రో నెట్వర్క్ యొక్క రైల్వే ట్రాక్. అదే భారత్ అన్నారనుకోండి, అండర్ కన్స్ట్రక్షన్ ఏకంగా 1000 కిలోమీటర్లు. ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ మెట్రో నెట్వర్క్ అన్నారనుకోండి 945 కిలోమీటర్లు. గత 10 ఏళ్లలో మనము 700 కిలోమీటర్స్ పొడవు మెట్రో నెట్వర్క్ని సిద్ధము చేయగలిగాము.
మరి చైనా వాడు ఫార్ హెడ్ అని మనం అనుకోవచ్చు, కానీ మీరు ఆ దేశం యొక్క సైజు చూడండి, వాళ్ళ మెట్రో నెట్వర్క్ యొక్క లెంత్ చూడండి, 4200 కిలోమీటర్లు మాత్రమే. ఒకవేళ మనము ఇవాళ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ఈ 1000 కిలోమీటర్ని కూడా మీరు పూర్తి చేయగలిగారు అనుకోండి, టోటల్గా ఎంత అండి? మీకు 1945 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్లు. మీకన్నా 3 రెట్లు ఎక్కువ ఉండే చైనా దేశానికన్నా భారత్ వేస్తున్న ఈ మెట్రో నెట్వర్క్ కనెక్షన్స్ని మీరు చూసారు అనుకోండి, మనము ఫార్ హెడ్ ఆఫ్ చైనా, ఫార్ హెడ్ ఆఫ్ అమెరికా. ఇదే ఇందులో ఉండే నిజము. ఇదంతా మనం ఎంత కాలంలో చేయగలిగాము? జస్ట్ 10 ఇయర్స్లో. అంటే అప్పట్లో, అంటే 2014కి ముందు చూసారనుకోండి, 600 మీటర్స్ పర్ డే మాత్రమే మనము వెయ్యగలిగే వాళ్ళమండి. అలాగా 4 మేజర్ సిటీస్లోకి మెట్రో రావడానికి ఎన్నేళ్ళు పట్టిందో ఒకసారి మీరు డేటాను చూడండి. అదే ఇవాళ ఏంటి పరిస్థితి? ప్రతి ఒక్క రోజు కూడా 6 కిలోమీటర్ల పొడవు మెట్రో నెట్వర్క్ని మనం వెయ్యగలుగుతున్నాం. అంటే ఎంత ఫాస్ట్గా వార్ ఫుట్లో మనము భారత్ అంతా కూడా, భారత్లో మేజర్ సిటీస్, 2 టైర్ సిటీస్, వీటిలో ఎక్కడ చూసినా కూడా మెట్రో కనెక్షన్ ఉండాలి, మెట్రో ఫెసిలిటీస్ ఉండాలి. ఏంటి మీకు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, పొల్యూషన్, వెహికులర్ ట్రాఫిక్, ఇది ఏది కూడా ఉండకూడదు. ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా మెట్రో రైల్ని వాడాలి. దీని వలన మీకు పొల్యూషన్ తగ్గుతుంది, మీరు మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడము చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారు, మీకు హెల్త్ పరమైన సమస్యలు ఏమీ రావు, హాయిగా ఏసీలో హ్యాపీగా అద్భుతమైన ఒక జర్నీ చేయగలరు. సో ఇది మిషన్గా పెట్టుకొని మనం ఇవాళ 2000 కిలోమీటర్లు రీచ్ అయ్యే ఈ మిషన్ని పెట్టుకున్నాం. అలాంటప్పుడు మనము డిసెంబర్ వచ్చే నాటికి అమెరికాను ఓవర్టేక్ చేస్తాం. ఏమండి, ఎవరైనా ఊహిస్తారా? ఇక రష్యా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్, వాళ్ళ ఎవరి దగ్గర కూడా భారత్లో ఉన్న ఈ మెట్రో నెట్వర్క్ అనేది లేనే లేదు. వాళ్ళు ఇప్పట్లో వెయ్యలేరు, వాళ్ళకి ఇంతంత ఖర్చు పెట్టే సత్తా లేదు. కానీ మనము మాత్రము ఈ మెట్రో నెట్వర్క్లో దూసుకుపోతున్నాము. అమెరికాను త్వరలోనే ఓవర్టేక్ చేస్తాము. జస్ట్ 1408 కిలోమీటర్స్ మాత్రమే అమెరికా యొక్క టోటల్ మెట్రో నెట్వర్క్ అండి. కాబట్టి ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ఈ 1000 కిలోమీటర్లు మనం వెయ్యగలిగితే, ఎంత వేగంగా వెయ్యగలిగితే మనము త్వరలోనే అమెరికాను ఓవర్టేక్ చేస్తామని చెప్పేసి మీకు మోహన్ లాల్ ఖట్టర్ గారు చాలా సగర్వంగా చెప్పుకున్నారు. మరి ఇలాంటి ఒక ప్రగతిని, ఇలాంటి ఒక అడ్వాన్స్మెంట్ని, ఇంత ఒక అద్భుతమైన మిషన్ని మనం అకాంప్లిష్ చేస్తున్నామంటే మెట్రోలో ట్రావెల్ చేసే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇండియా త్వరలోనే మెట్రో నెట్వర్క్లో 2nd పొజిషన్లో ఉంటుంది అనేది మాత్రము ఖచ్చితంగా మనం చెప్పగలము. మరి ఇలాంటి ఒక ఘనతను సాధించిన మన భారత్ గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.